ఉపదేశ పంచకంలో 1వ పద్యము. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేసస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. ఈ పద్యంలో కామ్యే మతిస్తజ్జతాం చెప్పాలి. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం. ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదానమై ఈ స్థావర జంగరమాత్మకమైన జగద్రూపంగా మన ముందు విరాజిల్లుతున్నాడు. సర్వ వ్యాపకుడగు ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపముగా ప్రకాశిస్తున్నాడు. అయితే అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయ స్థితి అఖండ పరబ్రహ్మ చైతన్యాన్ని స్వధర్మానుష్ఠానం ద్వారా ఆరాధించాలి అంటే ఒక ఉద్యోగిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఎలా అయినా సరే, ఎన్ని సందర్భాల్లోనైనా సరే నువ్వు స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తే దాన్ని కర్మయోగం అన్నారు. కర్మయోగం అంటే కేవల కర్మ కాదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్తవ్య కర్మకే కర్మయోగం అని పేరు. అది వ్యక్తిని ఈశ్వరుని వద్దకు చేరుస్తుంది గనక దానికి కర్మయోగం అని పేరు వచ్చింది. అంతవరకు దాంట్లో చెప్పాము. అయితే మనకి తెలిసినంత వరకు మనము ప్రారబ్ధానుసారము నువ్వు వచ్చావో ఇక్కడికి, ఆ ప్రారబ్ధానుసారము మనము తీసుకున్న పాత్రని ధర్మంగా ఆచరించటము. అలా నేను ఆచరించినప్పుడు నా యొక్క కర్మయోగం కింద మారకపోతే కనుక తప్పనిసరిగా మరలా ఆ కర్మ నిన్ను ఈడ్చబడుతుంది అని చెప్తారు. అందుకే సాధకుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఊరికే కర్మలు చేసుకుంటూ అలాగా ఇలాగా అని అనుకోవడం కాదు. స్వధర్మం, కర్తవ్య కర్మ అంటే అన్ని కర్తవ్యాల కింద కనిపిస్తూ ఉంటాయి. ఇది నా కర్తవ్యము, ఇది నా కర్తవ్యం అని మనం ప్రతి దాన్ని కూడా కర్తవ్య కర్మ కింద రిసీవ్ చేసేసుకుంటూ ఉంటాం. నేను స్వయంగా నేను నా ధర్మాన్ని ఆచరించాలి అనే జ్ఞానం కావాలి. అలా లేకుండా అంటే మరి ఆ స్వధర్మం కూడా నేను చేయట్లేదు, ఈశ్వరార్పణ బుద్ధి, నా బుద్ధిని ఈశ్వరుడికి సమర్పించి నేను నా స్వధర్మాన్ని చేసుకుంటూ కర్మని కర్మయోగం కింద మారిస్తే చాలా తొందరగా విడుదల వచ్చేస్తుంది. అంత తొందరగా విడుదల రావాలి. విడుదల రాకుండా సాధన అంటే నేను ఏదో ధ్యానం చేసి, ఏదో నేర్చుకుని, ఏదో చేసి ఎక్కడికక్కడ విడుదల అవ్వకపోతే కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. బాగుంటుంది. మనస్సుకి ఒక కొత్తదనం కావాలి. ఆల్రెడీ అన్ని చూసేసింది. చదువు, తల్లిదండ్రులు, ఆటలు, లేకపోతే ఉద్యోగము, లేకపోతే ఇల్లు, పిల్లలు, వస్తువులు అన్ని చూసేసింది. ఇంకా చూడండి ఏంటండి, ఆధ్యాత్మికత ఒక్కటే చూడలేదు. కాబట్టి అందులోకి దూరింది. మనస్సు చాలా ఉత్సాహంగా, హుషారుగా నేను సాధన చేసేస్తున్నాను అనే ఒక ఒరవడి ఉంటుంది. ఆ ఒరవడిలో మనస్సు ఇరుక్కుంటుంది. సో అలా కాదు, నేనేం చేస్తున్నాననే క్లారిటీ నాకు కావాలి. ఆ క్లారిటీలో కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి అందుకే ఏం చేయాలి, బుద్ధిని ఈశ్వరుడికి సమర్పించేసేయాలి. సమర్పించి నువ్వు స్వధర్మానుష్ఠానంగా నీ కర్మని చేయాలి. ఆ కర్మ కూడా అనవసరంగా చేయకూడదు. కర్మ యోగం కింద మారడం అంటే నాది నేను లేకుండా నేను ఏ పని చేస్తున్నానో ఆ పని మాత్రమే కర్మయోగం అవుతుంది. మిగతావన్నీ కర్మ అవుతుంది. అప్పుడు రోజు మొత్తంలో మనము నాది నేను లేకుండా ఎంతసేపు ఉంటున్నాము, ఎంతసేపు చెయ్యగలుగుతున్నాము, ఎంతసేపు మీరు నాది నేను లేకుండా
మీ థింకింగ్ ప్రాసెస్ అంటే మీ మనస్సుని ఉంచగలుగుతున్నారు. ఇది మనం గుర్తించాలి. అలా గుర్తిస్తే కనుక మనము జాగ్రత్తగా మన సమయాన్ని కొద్దిసేపైనా సరే కర్మయోగానికి పెట్టగలుగుతారు. మిగతా టైం అంతా కర్తవ్య కర్మలు చేసుకుంటూ పోతారు. ఓకే, అది అంతవరకు తేనే సస్య విధీయతామపచితి. అది మనం చెప్పాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి, మీకు వరుసగా 5 రోజులు గ్యాప్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ దాన్నే రిపీట్ గా గుర్తు చేస్తున్నాను. 4వది కామ్యే మతిస్తజ్యతాం, అంటే కామ్య కర్మల యందు బుద్ధిని పెట్టకుండా ఉండడం. శంకరులు ఈ విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. శంకరుడు హైలైట్ పద్యాలు ఈ 5 పద్యాలు. దీంట్లో ఆ మొదటి పద్యం చాలా గొప్ప పద్యం. ఆయన అందుకే 8 ఒక్కొక్క పద్యాన్ని 8 ఉపకరణాల కింద విడగొట్టి చెప్పాడు ఆయన. అందుకే ఒక్కొక్క ఉపకరణం మీకు అర్థం అవడానికి ఒక్కొక్క ఉపకరణాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వేదో నిత్యమదీతం తదుదితం అంటూ చదువుకుంటూ పోవడం కాదు దాన్ని. కాబట్టి దాన్ని ఎలా విడగొట్టాడు ఆయన, దాన్ని మనం ఎలాగ తీసుకుని దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియాలి. దాన్ని ఉపకరణాల కింద విడగొట్టి జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటే ఆ పద్యం కరెక్ట్ గా అర్థమవుతుంది. కాబట్టి కామ్యే మతిస్తజ్యత, కోరిక ఉండకూడదు. కోరిక ఉంటే కనుక నువ్వు ఏడ్చిపడతావు. ఏవో రకరకాల వర్డ్స్ మనం వింటూ ఉంటాం. అంటే బుద్ధిలో మతి అంటే మది, ఆ మదిలో కామ్య కర్మలయందు అంటే కోరికలతో కూడుకున్న కర్మలు పెట్టకని చెప్పి శంకరుడు కొండబద్దలు కొట్టిన చెప్పాడు. ఈ ఉపదేశం చాలా ముఖ్యమైనది. మానవుడు ఏదో ఒక కోరిక చే ప్రేరితుడు అవ్వకుండా, ఆ కోరిక మనస్సులో పెట్టుకుని కర్మ చెయ్యకుండా ఉండడం, ఆ కోరిక లేకుండా పని చేయటం అనంటే అది కుదరదు అసలు. కాబట్టి ఏం చేస్తాడనంటే నేనేం కోరుకున్నానండి, నేనేం కోరుకోలేదు అనంటే కోరిక అనేది చాలా సునిశ్చితంగా ఉంటుంది. దాని ప్రేరణ గమనిస్తే ఆ ప్రేరణ కోరికే అవుతుంది. అంటే దేనికోసం నేను ఈ పని చేస్తున్నాను, మీరు ఏ పని చేసినా ఎనీథింగ్ మీరు దేనికోసమైనా సరే ఏం పని చేసినా ఆ పని తాలూకా ప్రభావము మీకు అంటకుండా ఉండాలనంటే ఫస్ట్ పని చేసేటప్పుడే మీరేం చేయాలి అంటే నేను దేనికోసం ఈ పని చేస్తున్నాను ఫస్ట్ ఇది గుర్తించాలి. గుర్తిస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి దేంతో ప్రేరితమైంది పని అంటే మనకు అర్థమైపోతుంటుంది. మనం ఏదో ఒక ఊహ చేస్తాం, లేదంటే ఇలా చేస్తే ఇది బాగుంటుంది, అలా చేస్తే ఇలా బాగుంటుంది, లేదంటే ఎవరినో చూసి నేను ఇలా చెయ్యాలి అని ప్రేరితం అవుతాం. అక్కడప్పుడు క్లారిటీ వస్తుంది మీకు, ఇది మీరు చేస్తున్నారా లేకపోతే ఒక ప్రభావముతో చేయబడుతోందా, లేకపోతే లోపల లోభంతో చేయబడుతోందా, లేదంటే కోరిక మిమ్మల్ని వెంటాడి ఈ వర్క్ జరుగుతోందా. ఈ క్లారిటీ మనిషికి లేకపోతే అలా కర్మలు చేసుకుంటూ పోతాడు. అప్పుడు కర్మటుడవుతాడు, అంటే కర్మలో ఇరుక్కుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగంలో చెప్పాడు, దాన్ని మనం క్లారిటీ అది. శంకరుడు దాన్ని కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు. ఏంటంటే నువ్వు ప్రేరితుడివై మనస్సులో కోరికను పెట్టుకుని చేసే కర్మ అది వేద విహితమైనా కూడా కావచ్చు, అంటే అది పూజైనా కావచ్చు. నువ్వు వేద విహితమై ఇలాంటిది చేస్తే నీకు ఇది బాగుంటుంది అన్న సంబంధించిన పూజైనా కావచ్చు కాక అది నిన్ను ఉద్ధరించు. మనం తప్పనిసరిగా ఏ పూజ చేసినా సరే, ఇది అమ్మవారి పూజ, ఇది అయ్యవారి పూజ అని మీరు ఏ పూజ మొదలు పెట్టినా దాంట్లో మంత్రంలోనే కామ్యము మొదలు పెట్టేస్తాం. సో వంశము
వృద్ధి, అభివృద్ధి, ధనము, కనకము, వస్తు వాహన, ఆరోగ్యము, ఐశ్వర్యము, పరిసర అన్నింటికి ప్రోక్షం చెప్పేటప్పుడు మంత్రంతో భౌతికమైన కోరిక లేకుండా వేద విహితమైన కర్మ అసలు మొదలే పెట్టరు. అప్పుడు నీ మనీ కానీ, నీ టైం కానీ, నువ్వు భగవంతుని ఆరాధించే రీతి కానీ అన్నీ కూడా కామ్యంలోకి వచ్చేస్తాయి. భలే చెప్పారండి. మరి మేమేం చేయాలి అని మీరంటే, ఎప్పుడైనా ఏ పూజ చేసినా దాన్ని ప్రకృతికి సమర్పించేనా నేనేమైనా, లేదా పరమాత్మకి సమర్పిస్తానా, లేదా ఎవరో లోక కళ్యాణార్థం ఎవరో బాధలో ఉన్నారు వాళ్ళకి సమర్పించగలిగేనా నా సంకల్పంలో? నా ఇంటికి, నా ఒంటికి, నా బిడ్డలకి, లేకపోతే నా కోరికల కోసం నేను చేస్తానే తప్పించి భగవంతుడి కోసం భగవంతుణ్ణి ఆరాధించినది మీ జీవితంలో ఎన్నున్నవి అసలు? లేదా లోకంలో అందరూ ఆత్మరూపంగా ఉన్నారు, వాళ్ళ కోసం నేనేం పూజ చేశాను? లాస్ట్ లో అంటాను, లోకా సమస్త సుఖినో భవంతు. పంతులు గారు చెప్తారు, మనం చెప్తాం. కొంచెం లోపల మాత్రం నేను పలానా పూజ చేశాను, పలానాది చేశాను, పలానా చేశాను. యజ్ఞ యాగాదులు, పూజలు, వ్రతాలు, నోములు, లేకపోతే ఏ వైదిక కర్మ అయినా సరే దాంట్లో ఏదొక ప్రేరణ లేకుండా మీరు చెయ్యరు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే అది కామ్య కర్మ అవుతుంది. లేదా భగవంతు స్వర్గము, ఇహలోకము, పరలోకము, కైవల్యము ఏదైనా చెప్పండి, అన్నీ కూడా ఇది స్థూలము, అది సూక్ష్మము, వాటి కోసమే చేస్తాం. అప్పుడు అది కామ్యకర్మే అవుతుంది, కర్మయోగం అవ్వదు. మరి ఎలా చేయాలి అని అంటే, అసలు నేను ఏం చేసినా దాంట్లో నేను నో ఎక్స్పెక్టేషన్, ఏమి ఆశించట్లేదు. కేవలం భగవంతుడి కోసమైనా చేస్తాను, లేదా లోక కళ్యాణార్థం చేస్తాను, అంతే చేస్తాను. కాదండి మరి మన పిల్లల కోసం, అరే ఊరందరి పిల్లలు బాగుంటే అందులో మన పిల్లలు కూడా ఉంటారు అంటే అలా కుదరదండి. మన పిల్లల మీద హైలైట్ అవ్వాలి కదా, ఊరందరి పిల్లలతో కలిపి నా బిడ్డ అనంటే నీకు మాతృ హృదయం లేదు. నేను తల్లిని అంటే ఎవరికి తల్లివి అంటే ఒకళ్ళిద్దరికి తల్లిని. మరి మాతృ హృదయం అంటే ఏమిటి? ఆ హృదయమే మాతృత్వము, అందరికీ అమ్మ. అటువంటి స్థితిలో నేను వెళ్ళగలుగుతానేమో అంటే కష్టం. మరి ఇక్కడే చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ శరీర ధ్యాస, కామ్య కర్మ దాటకపోతే మోక్షానికి ఎలా పోతావు? ఎలా విడుదలవుతాం? ఎలా విడుదలవ్వాలి? కాబట్టి కామ్యే మతి స్థజ్యత, ఆ కోరిక మదిలో ఉండిపోయింది. కాబట్టి భగవంతుడు దగ్గరికి వెళ్ళటము, ఇహలోకము, పరలోకము, స్వర్గము, సంపద మొదలైన తాయిలాలన్నీ పెట్టుంచారు మనకి. ఎందుకు? నువ్వు కనీసం అలా కూడా కూర్చో అని చెప్పి. స్వర్గం అనే బెల్లం ముక్క లేకపోతే ఎవ్వడు ఏ పూజ చేయడు. కాబట్టి దాన్ని అలాగా పెట్టి మనల్ని కనీసం ఆ కాసేపు భగవంతుడి దగ్గర కూర్చోబెట్టడానికి మన పెద్దలు చేసిన ఏర్పాటు ఇదంతా. కానీ జనులందరూ ఏం చేస్తున్నారంటే అక్కడే ఇరుక్కోవడం అవుతుంది. మనం వాటి కోసం, సంపద మొదలైన తాయిలాల కోసం మనం భగవంతుని పూజిస్తామంటే అది కామ్య పూజ అవుతుంది. కాబట్టి ఇట్టి కామ్య కర్మలన్నీ వ్యాపార సరళిలో సాగుతాయి. ఎలాంటి వ్యాపారం అంటే భగవంతుడికి నాకు బిజినెస్, నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇది ఇస్తావా? ఇగో నీకు ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, నీకు ఇన్ని పూజలు చేశాను, ఇన్ని చేశాను, నేను ఇది చేశాను, నువ్వు నాకేమి ఇస్తావు? సుమోక్షం కూడా ఆశించకూడదండి. నాకు నేను విడుదలైపోతూ పోవాలి.
అలా భగవంతుడితో బిజినెస్ ఏంటండి? తండ్రి ఆయన. తండ్రి నీకు అన్ని ఇచ్చేశాడు. నేను మళ్ళీ బేరం ఏంటండి? కాబట్టి మనం చూసుకోవాలి. ఇంకా అప్పుడు భగవంతుడికి నాకు కనెక్షన్ ఎలా ఉంటుందండి? ఈ బేరాలతో కనెక్షన్ ఉంటుంది. రియల్‌గా ఉంటుందా? రియల్‌గా ఉంటుందా? ఏమీ ఆశించకుండా అసలు మనం ఉండగలుగుతామా? ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. భర్త నుంచి భార్య ఆశిస్తుంది, భార్య నుంచి భర్త ఆశిస్తాడు, పిల్లల నుంచి మనము, మన నుంచి పిల్లలు, ఏం స్నేహాల నుంచి, బంధుత్వాల నుంచి అన్నీ ఎక్స్‌పెక్టేషన్. మరి ఇంత ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడు భగవంతుడి నుంచి కూడా అదే ఎక్స్‌పెక్టేషన్. నువ్వు దేన్ని ఎక్స్‌పెక్ట్ చేయకు. నువ్వు జస్ట్ డ్యూటీ చేసొచ్చేయి. నీకు అనిపించిందా? చేసేసావా? వచ్చేసావా? దీన్ని కర్మయోగం అన్నారు. కర్మ అంటే ఏంటంటే మళ్ళీ దాని నుంచి ఎక్స్‌పెక్టేషన్, నేను ఇలా చేశాను, అలా చేశాను అనే అహంకారము, సరిగ్గా చేయకపోతే దుఃఖము, బాగా చేస్తే అహంకారము, మళ్ళీ దాన్నంతా మోసుకుంటూ తిరగడము, ఎవడు కనపడినా దాన్ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఇదంతా సైకిల్, కర్మ యొక్క సైకిల్. కాబట్టి భగవంతుణ్ణి పూజించినా కూడా నువ్వు నో ఎక్స్‌పెక్టేషన్ తో పూజించగలుగుతావా? అది అప్పుడు అలా చేస్తే అది కర్మయోగం తప్పించి లేదంటే కామ్య పూజ. అట్టి కామ్య కర్మల వ్యాపార సరళిలో సాగితే నేను ఈ దేవతకి ఇలా సేవలు అందించాను, నాకు ఈ లాభం వచ్చింది. ఇదంతా ప్రవృత్తి. ఈ ప్రవృత్తి అందరి జీవితాల్లో లేకుండా ఉండదు. దీన్ని ప్రవృత్తి అంటారు. నేను ఈ దేవతారాధన, ఆ దైవారాధన, ఈ దేవతతో ఇలాగా, ఆ అంతా బేరం ప్రవృత్తే. ఈ ప్రవృత్తి నుంచి నువ్వు నివృత్తికి ఎలా వస్తావు? కాబట్టి ఈ ప్రవృత్తి అందరి జీవితాల్లో ఉంటుంది. జీవితం ఆరంభ దశలో ఉండడం తప్పు కాదు. నాకు తెలీదు. అప్పుడు యంగ్ ఏజ్ లో మనం ఎలా ఉంటామంటే భయంగా ఉంటాము. ఎవరో ఏదో చెప్తారు, ఇది చేసుకో మంచిదే, అది చేసుకో మంచిది అని చెప్పి చేసుకుంటాం. అది తెలియక చేసాం. అప్పుడు అంత ప్రవృత్తి. నువ్వు నెమ్మదిగా ఎదగాలి. ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా నివృత్తిలోకి వచ్చేసేయాలి. ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వచ్చాలి. నా ఆలోచన ముందు నివృత్తికి రావాలండి. పనుల కంటే కూడా ముందు ఆలోచన నివృత్తిలోకి రావాలి. ప్రతి ఆలోచనలోనూ కామ్య కర్మను తీసేసి జాగ్రత్తగా ప్రవృత్తిని నివృత్తిలోకి మార్చుకుంటూ ఉంటే స్లోలీ అది అర్థమైపోతుంది. కాబట్టి నేను ఈ ప్రవృత్తి అందరి జీవితం ఆరంభ దశలో ఉండడం తప్పు కాదు. కానీ మనం క్రమంగా ఎలా ఎదగాలి అంటే నిష్కామ కర్మ వైపు ఎదగాలి. కర్మని కర్మయోగం కింద మార్చుకోవాలి అని అంటే నిష్కామ కర్మ. కామ్య కర్మలు వద్దని చెప్పట్లేదు. కామ్య కర్మలు నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చేయాలి. నిష్కామ కర్మ నీ జీవితంలో భాగం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు వీక్ అయిపోయారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నేను బాగానే తింటున్నానండి, అయినా నీరసం వస్తుంది, లేకపోతే బ్లడ్ లేదన్నాడు అనుకో. బ్లడ్ లేదంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఓకే అమ్మ, నీ రొటీన్ ఫుడ్ తిన్నావు, అదనంగా ఈ ఫుడ్ తీసుకో. అప్పుడు మీరేం చేస్తారు? స్లోగా ఆ రొటీన్ ఫుడ్ తో పాటు అదనంగా కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకుంటుంటారు. అప్పుడు ఏమవుతుంది? స్లోలీ ఆ నీరసం తగ్గిపోతుంది, మళ్ళీ ఎనర్జెటిక్ గా తయారవుతారు. మన జీవితంలో రోజు రొటీన్ బోల్డ్ ఉంటుంది. అవన్నీ చేసుకుంటూ కూడా మనం ఏం చేయాలి? నేను ఎదగాలి అని అంటే, లేకపోతే ప్రవృత్తి నుంచి నివృత్తికి రావాలి అని అంటే తప్పనిసరిగా ఈ కామ్య కర్మలు వీటన్నింటినీ జాగ్రత్తగా చేసుకుంటూనే నిష్కామ కర్మ దగ్గరికి జాగ్రత్తగా వచ్చేసేయాలి. వచ్చేస్తే నిష్కామో భవ, నిష్కామ కర్మయోగం తప్పనిసరిగా అదే నిన్ను ముందుకు నడుపుతూ ఉంటుంది. ఈ నిష్కామ కర్మ వైపుకి ఎదగాలి. వివేకానంద స్వామి ఏం చెప్పాడంటే, కామన కోసం పని చేయటాన్ని బానిస వలె పని చేయటం అని. వర్కింగ్ లైక్ ఏ స్లేవ్.
నువ్వు కోరికతో పని చేస్తావంటే నువ్వు బానిసవి. దేనికి బానిసవి? నీ కోరికకి నువ్వే బానిసవయ్యావు. నీ బ్రతుకు అప్పుడు ఏడ్చబడుతుంది. ఒక స్లేవ్ లాగా అయిపోతాం. మా పిల్లలు ఇలా అయిపోవాలి, నేను ఇలా అయిపోవాలి, నేను ఇలా కట్టుకోవాలి, నేను అలా ఉండాలి. నువ్వు స్లేవ్ అయిపోతావు శుభ్రంగా. ఎవరికయ్యో ఎవరికి అవ్వో, నీ కోరికకి, నీ కామనకి, నీ ఆలోచనకే నువ్వు స్లేవ్ అయ్యావు. వెళ్లాడుతూ ఉంటాడు, ఆలోచనతో వెళ్లాడుతూ ఉంటాడని వర్ణించాడు వివేకానందుడు. ఈనాడు సమాజంలో కామ్యకర్మలన్నీ పెద్ద చలామణి అయిపోతున్నాయి. చలామణి అయి ఇంకా ధర్మ సంస్థలు కూడా కొందరు మతాచార్యులు, ధర్మ సంస్థలు కేవలం జనులకి కామ్యకర్మని మాత్రమే నేర్పుతున్నారు. నాయన ఇది చేస్తే నీకు ఇది కలిసి వస్తుంది, ఇది చేస్తే ఇది కలిసి వస్తుంది. సన్యాసులు కూడా చేస్తారు. వీళ్ళు వెళ్ళి అడుగుతారు, మాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. కొట్టి రెమెడీలే, ఇంక నీకు వైరాగ్యం వద్దు. వాడిని అలా వదిలేస్తే కాస్త వైరాగ్యం అన్నా వస్తుంది. దానికి రెమెడీ చెప్పేస్తే వాడు అక్కడితో సరిపూజ చేసుకుని మళ్ళీ ఇంకో గోలతో వస్తాడు. కాబట్టి ఇది ప్రజలు తెలియదు. గురువులు, మతాచార్యులు, లేకపోతే ఆధ్యాత్మికత పేరుతోటి ఇదో పెద్ద బిజినెస్. ఇలాంటి బిజినెస్ లో నువ్వేం సాధన చేస్తావండి? అందుకే ఏం చేస్తాము, ఏ గురువు అయితే నా కష్టం తీరుస్తాడో, ఏ గురువు అయితే నా నెత్తి మీద చేయి పెట్టి నన్ను ముందుకు నడుపుతాడో ఆ గురువు మాత్రమే నాకు తేలిగ్గా అనిపిస్తాడు. కాదండి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. గురువు జస్ట్ చేయి పట్టుకుని నడుపుతాడు, కానీ నేను నడవాలి కదా. అది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్, నా స్వయంలో నేను ఎదగాల, లేకపోతే ఎవరో నెత్తి మీద పోసేస్తే ఎదగాల? పోసేస్తే ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది పోస్తే? కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ నువ్వు డౌన్ అవుతావు. కాబట్టి అలా కాదు, కొంచెం జ్ఞానంతో నేను తెలుసుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అని అంటే సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఎక్కడికక్కడ నేను క్లియర్ అవుతూ ఉండాలి. ఎంత క్లియర్ అవుతారు అని అంటే, నేను ఏమి లక్ష్యం పెట్టుకున్నానో దాని వైపుకి నా జర్నీ జరుగుతుందో లేదో చూడాలి. కాబట్టి కామ్యకర్మలపై మోజు పెరగడం వల్ల మతాచార్యుల్ని, గురువుల్ని అందరినీ కేవలం కోరిక తీరడానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఆ దాని మీద మోజు అలా ఉంది. మతానికి, ధర్మానికి, సంస్కృతికి చేటొచ్చేసింది. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆవిడ మా కష్టం తీరుస్తుందా, ఆయన మా కష్టం తీరుస్తాడా, అలా అయితేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అరే నువ్వు స్వధర్మం దగ్గరికి పోతే ఏ కష్టం ఉండదు, నీ స్వయం దగ్గరికి పో, భగవంతుడు నీకు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసుకో. అక్కడికి వెళ్ళిపోతే ఇవన్నీ ఎన్నున్నాయో అన్ని పక్కపోతాయి. అంత దాకా నేను జర్నీ చేయలేను. మరి చేయలేనప్పుడు ఏం చేయాలండి? తెలుసుకో ముందు. కాబట్టి సంస్కృతికి, ధర్మానికి, మతానికి, అన్నింటికి మన కామనని, మన మదిని ముడిపెట్టేయకూడదు. కామ్యకర్మలు, కామ్యోపాసనలు ఇవన్నీ విస్తారంగా మన ధర్మంలో, మన సంస్కృతిలో ఇవన్నీ పెరిగిపోవడం అని అంటే, ఇప్పుడు చూడండి, ఏదో చిన్నగా కాలు వాసింది అనుకోండి, లేకపోతే బాడీ నీరు పట్టింది అనుకోండి, నేను బలం అనుకుంటే ఎలా కుదురుతుందండి? అది వాపే కానీ బలుపు కాదు. అలాగే ఆధ్యాత్మికత పేరు చెప్పి మనం ఏదో తెలుసుకుని, ఏదో నేర్చుకుని, ఇది చేసి అది చేసి నన్ను నేను ఉద్ధరించుకుంటానంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే నీ ఒంట్లో ఉన్న నీరంతా పోతుందో నువ్వు సన్నగా అయిపోతావు. మళ్ళీ అయ్యో నేను ఎంత బాగున్నాను, ఎంత బలంగా ఉన్నాను అనుకుంటే, నువ్వు ఏ పని చేసినా ఒగర్చకుండా పని చేయగలిగితే అది బలం. నువ్వు ఏ పని చేసినా తట్టుకోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావు అంటే అది బలహీనత. ఎన్ని కేజీలు బరువు ఉన్నావు అని కాదండి, ఎన్ని కేజీలు బరువు ఉంటే ఎందుకు ఉపయోగము?
నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో, నా మనస్సు కానీ నా శరీరం కానీ ఎంత స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన అంటే ఈ రెండింటిని స్ట్రాంగ్ చేయాలి. దేని మీద నేను డిపెండ్ అవ్వకుండా నేను నా ఆత్మ మీద నేను ఉండడం, అంటే నా ఆత్మతో నేను ఉండడం, ఆత్మగా ఉండడం, అదే బలం. ఆ బలాన్ని నేను ఎక్కడ దాటకూడదు, ఆ బలంతోటే ఉండడం. కాబట్టి అలా నేను స్టార్ట్ చేయాలి తప్పించి ఇంకోలా కుదరదండి. కాబట్టి ధర్మానికి సంస్కృతికి కూడా చేయటం ఎందుకు వచ్చింది అని అంటే, ఇది కరెక్ట్ అని చెప్పి అటు వెళ్ళి అక్కడ టెంపరరీ అయిపోయింది. ఈ టెంపరరీ కాకుండా పర్మనెంట్ గా ఏది ఉంది, ఏ సత్యమైతే రెండవది లేకుండా ఏకత్వంతో అలరారుతుందో అటువంటి సత్యం వైపు నా జర్నీ వెళ్ళాలి. జీతం కోసం మనం ఏదో పని చేస్తున్నాం అనుకోండి, అది శ్రమే అవుతుంది. కానీ అదే పని జీతం ఫలితం ఎలాగో వస్తుంది. కానీ శ్రద్ధతో చేస్తే అది జనార్దనుడు రూపంలో ప్రకాశిస్తుంది. ఆ జనార్దనుడిని ఆరాధించినట్టే అవుతుంది. అదే భావము, దానికే భావము చేరిస్తే భావము భవాతీత స్థితికి తీసుకువెళ్తుంది. ఎంత సింపుల్ అండి, ఎంత చిన్నది. నువ్వు ఏ పని చేసినా, ఎంత చిన్న పని చేసినా దాంట్లో శ్రద్ధ సబూరి అని చెప్పారు. శ్రద్ధ పెట్టాలి, భావన పెట్టాలి. ఈ రెండు ఉంటే నీ విడుదల చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకని ఎలా అవుతుంది అనంటే, శ్రద్ధతో చేస్తాను, భావన అంటే కోరికతో కాదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను, అది కర్మయోగమైంది. అలా నేను ప్రతి పనిని మలుచుకోవాలి. అది నువ్వు ఇల్లు ఊడుస్తున్నావా, వంట చేస్తున్నావా, 10 మందితో మాట్లాడుతున్నావా, ఇంకొకళ్ళకి ఏదైనా సహాయం చేస్తున్నావా, ఏదైనా ఎనీ ఐటమ్ ఏదైనా ఉండి అదంతా కూడా ఈశ్వరార్పణ అనే భావన ఉంటే కర్మయోగం. జీతం రాళ్ళు మనకి ఎక్కడికి పోవు. కానీ ఒక రోగికి నర్సు సేవ చేస్తుంది అనుకోండి, సో తిట్టుకుంటూ చేసింది, ఉద్యోగం చేస్తోంది, జీతం ఇస్తారు. కానీ పేషెంట్ ని ఎలా చూస్తారు? విసుక్కుంటూ కసుక్కుంటూ చేస్తారు. అది పాపమైంది. ఒక భార్య భర్తకి వండి పెడుతుంది, నువ్వు తిట్టుకుంటూ పెట్టకూడదు. వాళ్ళకి ఏదో నచ్చలేదు, ఓకే, నచ్చేటట్టుగా చేస్తాం, లేదా చెప్తాం ఈ రోజుకి సర్దుకోండి, రేపు నచ్చేటట్టుగా చేసి పెడతాను. సో ఈశ్వరార్పణ బుద్ధి, అది సమర్పణ. భగవంతుడికే నేను భోజనం పెడుతున్నాను. ఒక బిడ్డకి చేస్తున్నప్పుడు బిడ్డకి సేవ చేస్తున్నాను అంటే భగవంతుడికే సేవ చేస్తున్నాను. ఇక్కడ బిడ్డ పెరిగిపోతాడు, అక్కడ భావన పెరిగిపోతుంది. మనం ఏం చేస్తాము, పూజ చేసినంతసేపు ఎలర్ట్ గా భగవంతుడు, పూజ అయిపోగానే పని. అరే పని దైవారాధన. పని దైవారాధన ఏంటండి బాబు, పూజ ఒక్కటే దైవారాధన. ఎవడు చెప్పాడండి? అంతటా పరమాత్మ అలరారుతున్నప్పుడు ఎక్కడ నువ్వు ఈ ప్రతి క్షణం పరమాత్మని చూడలేకపోతున్నావు? మనుషుల్లో అయితే కొన్ని గుణాలు కనిపిస్తున్నాయండి, నేను చూడలేకపోతున్నానంటే వస్తువుల్లో పనుల్లో కూడా చూడలేకపోతే ఎలాగండి? ఏ మనిషిలో ఎవ్వరిలో చూసినా ప్రాణమున్న ప్రతి ప్రాణి ఎంతటి శక్తివంతంగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? లోపల దివ్యత్వము దైవత్వము అలరారుతుంది. కాబట్టి ఏ వస్తువును తీసుకోండి, ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని వస్తువులు భూమి నుంచి వస్తాయి. అంటే భూమాత ఒడిలో ఉన్నాయి అన్ని, అక్కడి నుంచి రిసీవ్ చేసుకుందాం కదా. అప్పుడు మనం దేన్ని టచ్ చేసినా, దేన్ని ముట్టుకున్నా అంతా పరమాత్మ శక్తి. అలా తీసుకుంటామా? ఎవరినైనా నువ్వు ప్రేమించగలగాలి, ఎవరినైనా ప్రేమగా.
అయితే మనం ఏం చేస్తామంటే మనకు ఆ డిస్టెన్స్, మన బంధువులు, మన చుట్టాలు, మన రక్త సంబంధికులు, వీళ్ళు పరాయోళ్ళు, వీళ్ళు అసలు తెలియని వాళ్ళు లేదు, తెలుసున్న వాళ్ళు లేదు. ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, వాళ్ళని నేను ఆదుకుంటాను. దైవం అంతే కదండి, అలాగే ఉంటుంది. ఆ దైవ లక్షణం నాకు అలవరుచుకోవాలి అనంటే నేను అలా జర్నీ చేయాలి. చాలా చిత్రంగా ఉంటుందండి. మనం ఒకవేళ సహాయం చేద్దామని పోయినా ఈవిడెవరు అన్నట్టు చూస్తారు. ఏదో లాభం లేకుండా ఎందుకు వస్తుంది అనుకుంటారు. ముక్కు మొహం తెలియకుండా ఎందుకు ప్రేమిస్తారనుకుంటారు. సరే, జనులు ఏమనుకుంటారనేది మనం పక్కన పెట్టేసేయండి. నేను ఎలా ఉన్నాను, ఇది మనం ఎందుకని వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం మారడానికి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఎంతవరకు మనం సేవ, ఒక వైద్యుడు వైద్యం చేసిన సేవ, ఒక మనం ఎవరికి నువ్వు ఏం చేస్తావో అన్ని సేవాభావం. అదే ఈశ్వరారాధన అనడంలో ఆటంకం ఏమీ లేదు. ఎందుకని భావన చాలు, భగవంతుడు అనే భావన. అప్పుడు మనకి వేరియేషన్ రాదు, ఇది ఇదిని విడగొట్టడం రాదు. అంతటా భగవంతుడు, అంతటా ఆత్మన్న ఈశ్వరుడన్న అన్ని ఒక్కటేనండి, పేర్లు ఒక్కటే మార్పు. సత్యము, ఆత్మ, దైవము, ఇంకా బోర్డు చెప్పు, ఏదైనా చెప్పుకో, అన్ని ఒకే కోవలోకి వస్తాయి. కాబట్టి ఏ పని చేసినా అది సేవయే అనే దృష్టి ఉంటే కాదండి. ఈ భావన లేకుండా కేవలం డబ్బుల కోసము, భోగాల కోసము, సమాజంలో పేరు ప్రతిష్టల కోసము చేస్తే అది కామ్యకర్మ అయిపోయింది. అది పవిత్ర వృత్తి అని మనం అనుకుంటున్నా కూడా కామ్యకర్మ అయిపోయింది. గుళ్ళో పూజారి పూజ చేస్తాడు, మనం ఏమనుకుంటామండి, నిత్యం దేవుడి దగ్గర మన వెళ్ళిస్తారా గర్భగుడిలోకి? వెళ్ళనివ్వరు. పూజారి చక్కగా గర్భగుడిలో ఉంటాడు. ఎంత అదృష్టం, అక్కడే ఉండి దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు. అదే పూజారి పళ్ళెంలో పైసల కోసం చూశాడు అనుకో, ఏముంటుందండి? సో అదే పూజారి ఆ దైవాన్ని చూసేటప్పుడు ఏ కోణంలో చూస్తున్నాడు, ఆ ఆరాధన అంతా ఏ కోణంలో జరుగుతుంది? బయటను నువ్వే బెటర్, కనీసం వెళ్ళి అన్నీ మర్చిపోయి ఓ దండం పెట్టుకుంటావు. దూరమా దగ్గర కాదు, అక్కడ నువ్వు ఎంత డిస్టెన్స్ లో దండం పెట్టుకున్నా సరే అక్కడే ఉన్న పూజారి ఆ దైవాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాడా? అలాగే నీకు ఆ జ్ఞానం లేకపోతే లోపలుండే దైవాన్ని నువ్వు గుర్తించగలుగుతావా? మనలోనే ఉన్నాడు, నీ హృదయమే గర్భగుడి, ఈ శరీరమే దేవాలయం, దేహమే దేవాలయం, హృదయమే గర్భగుడి అని చెప్పారు. మరి నువ్వు గుర్తించలేకపోతున్నావు ఆ పూజారిలాగా. ఎందుకు మర్చిపోతున్నావు అనంటే నా మది అటు ఇటు వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఉంటుంది, మిగతా అంతసేపు వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ఎంతసేపు నేను ఉండగలుగుతున్నాను, ఎంతసేపు డైవర్ట్ అయిపోతున్నాను. ధ్యానం చేసినంతసేపు ఉండగలుగుతాను. ధ్యానం చేసినప్పుడు బలవంతంగా కూర్చుంటాం కాబట్టి పట్టుబట్టి కూర్చుని ఎక్కడికో పోతూ ఉంటాం. ధ్యానం అయిపోయిన తర్వాత నీ దృష్టి ఎటు వెళ్ళిపోతుంది, ఇది చూసుకోవాలి. కాబట్టి డబ్బుల కోసం, భోగభాగ్యాల కోసం, సమాజంలో పేరు ప్రతిష్టల కోసం వైదికము కాదు, ఇలా వైదికము కాదు, అది వైదికం అనరు. వైదిక ధర్మము ఆచరించాలి. కాబట్టి నువ్వు ప్రవృత్తి అంటే కామ్య కర్మ అయిపోతుంది. కాబట్టి ఫలాసక్తి లేకుండా కర్తవ్య కర్మలు చేయమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎన్నిసార్లు ఉపదేశించాడో లెక్కలేదు. ఫలం అనభిసంధాయ అనే భాష్యకారులు ఎన్నోసార్లు ఉల్లంఘించారు. ఫలాసక్తి వద్దు అనే ఉపదేశాన్ని సరిగ్గా తెలుసుకుంటే ప్రయోజనము లేని
పని చెయ్యకూడదు. అంటే అది ఫలాసక్తి లేకపోతే అది ప్రయోజనం లేదనుకోకూడదు. ప్రయోజనం ఉంది. ఫలాసక్తిని తీసేస్తే ఆటోమేటిక్గా ప్రయోజనం వస్తుంది. ఉద్యోగం చేస్తున్నామండి, సో మన ధర్మం, మన డ్యూటీ మనం చేసే జీతం రాకుండా పోతుందా? కాదండి. చేస్తూ లంచం తీసుకున్నాడు. ఓ పక్క నీ జాబ్కి ఫలితం వచ్చేస్తుంటే అదనంగా అందులో ఆశించాం. తర్వాత ఓ పక్క జాబ్ చేస్తూ కూడా 24 గంటలు తిట్టేసుకుంటూ ఉంటాడు. ఇంకొంచెం కర్మను పెంచుకుంటూ ఉంటాడు. గృహిణి అయితే గృహంలో తిట్టుకుంటూ ఉంటుంది. గృహస్థ అయితే కనుక తప్పనిసరిగా ఎక్కడ జాబ్ చేస్తున్నాడో అక్కడ తిట్టుకుంటూ ఉంటాడు. 24 గంటలు కర్మ పెరిగిపోతూ ఉంది. దాన్ని కొంచెం ట్రిమ్ చేయాలి. కర్మని 3 భాగాలు చేయాల్సి ఉంటుంది. ట్రిమ్ చేయడం అంటే అవసరమైన కర్మ, అనవసరమైన కర్మ, కామ్య కర్మ. అంటే అవసరం దేనికి అంటే తప్పనిసరిగా శరీర ధర్మము ప్రకారము చేసే పనులు కొన్ని ఉంటాయి, అవన్నీ అవసరం. అనవసరమైన కర్మ, నేను ఇంకెవరి వంక చూడకుండా ఉండగలగాలి. ఎవరి వంక చూసినా అనవసరంగా వాళ్ళ దగ్గర దూరుతాను. ఇది అనవసరమైన కర్మ. ఇంకా చాలా వరకు నా ఆలోచనలన్నీ అనవసరంగానే ఉంటాయి. సంకల్పాన్ని వేస్ట్ చేయడం అంటారు. అలా కూడా నేను అనవసరంగా చేస్తాను. ఈ రెండింటినీ తీసేస్తే మరి నేనేం చేయాలనే క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. సో తప్పనిసరిగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. దాంట్లో పెద్దగా నేను బుద్ధి పెట్టాల్సిన అవసరమే లేదు, అవి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నాకు శాంతి వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు నేను కర్తవ్య కర్మని చేస్తాను, ఎన్నిసార్లు కామ్యకర్మలు చేస్తాను, ఎన్నిసార్లు స్వధర్మానుష్ఠానం నడుచుకుంటాను, ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఏ పని చేసినా ఫలాసక్తి వద్దు అనే ఉపదేశాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఏంటంటే ప్రయోజనం లేని పని చెయ్యొద్దని కాదు, ప్రయోజన మనుదిశ్య నా మందో అపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా పనిచేయడు. కాబట్టి ప్రయోజనం ఉండాలి, కానీ దాంట్లో ఫలాసక్తి ఉండకూడదు. ప్రయోజనవంతమైన కర్తవ్య కర్మని చేసి ఆ ప్రయోజనాన్ని ఎలా చేయాలంటే సమిష్టి రూపముగా ఉన్న పరమేశ్వరుడికి సమర్పించేసేయాలి. అలా సమర్పించగలిగితే తన అహంకారం ఎటువంటి ఫలాన్ని కోరు. మనకు చూడండి, ఏదైనా పని చేసామనుకోండి, ఆ పని జరగకపోతే బాధ, జరిగితే అహంకారం. రెండే రెండు ఉంటాయి. ఏ పనిలో అయినా నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యకపోతే రెండు నష్టమే. పని జరిగితే అహంకారం, పని జరగకపోతే దుఃఖం. ఎందుకని? అక్కడ మధ్యలో ఈశ్వరుని పెట్టలేదు నువ్వు. ఈశ్వరార్పణ బుద్ధి లేదు కాబట్టి రెండు నష్టం వచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తావో అప్పుడు అక్కడితో అది కట్ అవుతుంది, అక్కడితో కట్ అవ్వాలి. అహంకారం పెరగకూడదు. ఈ ఉపదేశం యొక్క సారం ఏమిటనంటే నువ్వు అహంకారం పెరగకుండా కర్మను చేయగలవు. కాబట్టి కేవలం ఫలాన్ని కోరేవాడు భారస్య వాహీనతు చందస్య కర్మ బంధ రూపమైన సంసార బంధాన్ని మోస్తూ ఉంటాడు. ఆ బంధం అంటే ఆలోచనలే బంధం కదండి. నా ఆలోచనలు ఇలా నేను మోసుకుంటూ తిరుగుతాను. కర్తవ్య కర్మని శ్రద్ధగా చెయ్యగలిగితే, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే దానిలో సుగంధం ఉంది, పరిమళం. అంటే అక్కడితో ఎటువంటి ఆలోచన లేకుండా ఆ పని అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓ నేను చేశానా, ఎప్పుడు చేశాను అని అనిపించాలి. 10 ఏళ్ళు పోయినా సరే నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తానంటే కష్టం. కాబట్టి ఈ సుగంధం అంటే నిస్వార్థంగా కర్మను చేసేవాడు
తప్పనిసరిగా సిద్ధిని పొందుతాడు. సిద్ధి అంటే ఏంటండి? మహిమలు మ్యాజిక్లు కాదు, జ్ఞాననిష్ట. అలాగే జ్ఞాననిష్ట యోగ్యత అన్నారు భగవాన్, అర్హత అన్నారు. అర్హత, నిష్కామ కర్మ చేస్తేనే అర్హత వస్తుంది, తప్పనిసరిగా అర్హతను పొందుతావని చెప్పాడు. కాబట్టి అలాంటి అర్హతలు మూటగట్టుకుంటే కానీ నీకు విడుదల రాదు, అప్పుడు కానీ మోక్ష మార్గం రాదు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళై తమను పోషిస్తారనో, లేకపోతే వీడేదో ఇంకెంత గొప్పగా ఎదిగిపోతాడనో మొదలు పెడతారు. పూర్వం అలా లేదండి. పూర్వం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో చూసేవారు, అయిపోయింది. వాడు స్వయంగా ఎదగడం నేర్పించేవారు, వాల్యూస్ అలా నేర్పించి చేసేవారు. ఆశతో ఎప్పుడు చేయలేదు. కాబట్టి తమ కర్తవ్యం కనుక పిల్లల్ని పెంచడము నా డ్యూటీ అన్నారనుకోండి, ఎలాంటి డ్యూటీ అది? భగవంతుడికి సమర్పించి నేను పెంచుతున్నానా? సో మనం సమర్పణతోటి మాత్రమే నీ కర్తవ్య కర్మని చెయ్యగలగాలి. దాన్నే సరెండర్ అంటారు. అలాంటి సరెండర్ అయితే చాలా ఈజీ విడుదలవడం. వింటాం కానీ సరెండర్ అయితే అవ్వం. వింటాం కానీ సరెండర్ అవ్వం. ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళ బుద్ధిలో చాలా తొందరగా విడుదల వస్తుంది, కోరిక లేకుండా ఉంటుంది. అదే కామ్యే మతిస్తజ్జతాం. అంతవరకు చెప్దాం. ఓకే, ఆ ఉపకరణం అయింది. భజన చెప్పండి. వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనేసస్య విధీయతాం పచతి కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుకే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం.